శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దాసరి నారాయణరావు గారి సమాధి పరిస్థితి చుట్టూ పిచ్చి చెట్లు అదంతా మొలిసి ఉందని తెలియటంతో మంచు మనోజ్ గారు వెళ్ళి దాన్ని క్లీన్ చేయడం జరిగింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరో వెళ్ళి ఇదంతా ఇలా ఉంది అని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన బర్త్డే జరిగింది ఈ నెలలోనే, కానీ అప్పుడు కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు. డైరెక్టర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ ఆయన సమాధి దగ్గర పరిస్థితి ఏమిటి అనేది ఎవరు పరిశీలించలేదు. పరిశీలించకపోవడంతో ఒక మీడియా ఛానల్ వాళ్ళు దాన్ని ఫోకస్ చేయడంతో ఇప్పుడు బయట నుంచి దాన్ని అక్కడ చూసి ఇదేమిటి ఇలా ఉంది అనుకుంటూ నెమ్మదిగా మోహన్ బాబు గారే అలాగూ ఆయన వారసుడిని అని చెప్పుకుంటాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు తన్ని అని. అలా వీళ్ళు వెడుతూ అంటే మంచు మనోజ్ అక్కడికి వెళ్ళి క్లీన్ చేయటం, ఇంకా కొంతమంది దాసరి గారి శిష్యులు అక్కడికి వెళ్ళి దాని పరిస్థితి ఏంటో చూసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు, కానీ నిజానికి రెగ్యులర్గా కనీసం ఒక 3 నెలలకు ఒకసారో ఒక వాచ్ ఆయన పిల్లలు ఏమైపోయారు అనేది ఒక గొడవ, అది బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే వాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేస్తున్నారా కనీసంగా? మనం రామారావు గారి ఘాట్ చూస్తున్నాం, ఆయన జయంతికి వర్ధంతికి అక్కడ వెళ్ళి నివాళులు అర్పిస్తారు, ప్రిపేర్ అవుతారు, దానికి సంబంధించిన ఏమిటి అనేది ప్రిపరేషన్ ఉంటుంది. దాసరి నారాయణరావు గారు ఆయన అంటే ఒక సాధారణ వ్యక్తి అయితే కాదు, సినిమా పరిశ్రమకి ఆయన ఒక గొప్ప అండగా నిలబడ్డాడు, సినిమా పెద్దగా నిలబడ్డాడు. సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది తన సమస్య అనుకున్నాడు. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేటువంటి చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకు పెద్దగా ఎమర్జ్ అయ్యాడు? ఎవరు ఆయనకు పదవి ఇవ్వలేదు. ఆయనంతటా ఆయనే ఆ పొజిషన్లోకి ఎమర్జ్ అయ్యాడు. ఆయన అందరికీ యాక్సెస్ ఇచ్చాడు. ఎవరైనా వచ్చి తనతో ఏ కష్టమైనా చెప్పుకోవడానికి అవకాశం కల్పించాడు. ఆ వచ్చిన వాళ్ళు చెప్పుకున్న కష్టాన్ని తీర్చడం కోసం తన వంతు ప్రయత్నం తాను చేసేవాడు. అందుకని ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి అక్కడ చెప్పుకోవాలనుకునేవాళ్ళు. అలా ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ ఇచ్చినటువంటి దాసరి నారాయణరావు గారి సమాధిని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అప్పుడప్పుడు అయినా విజిట్ చేసి అక్కడ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అనేది చూస్తే బాగుండేది. ఇప్పుడు ఎవరో చెప్పి తర్వాత వీళ్ళందరూ మూవ్ ఆన్ అయ్యి వెళ్ళి అక్కడ చెక్ చేయటం అనేది కొంచెం బాధాకరమే. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ఒకసారి ప్రపంచం దృష్టికి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో ప్రతి 2 నెలలకి ఒకసారి ఎవరో ఒకళ్ళు విజిట్ చేసి బాధ్యతగా, అంటే ఆయన బర్త్డేని డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి తెలుగు సినిమాకు సంబంధించి దర్శకుడి విలువ పెంచినటువంటి దర్శకుడు దాసరి అంటారు కాబట్టి దర్శకుల సంఘం వారు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి అలా ఎవరో ఒకళ్ళు అక్కడ విజిట్ చేసి అక్కడున్న కండిషన్ ఏంటి చూసి ఏదైనా చేయాల్సి వస్తే చేయటము, లేదంటే కనుక ఓకే అనుకోవడం, అలా ఒక అబ్జర్వేషన్ అయితే ఉండాలి. ఆ అబ్జర్వేషన్ అనేది ఛాంబర్ నుంచి ఉండాలి, పర్టికులర్గా దర్శకుల సంఘం నుంచి ఉండాలి. అలా ఒకసారి విజిట్ చేసి ఆ సమాధిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ్యత ఖచ్చితంగా దర్శకుల సంఘానికి ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని స్వీకరిస్తారని నేనైతే అనుకుంటున్నాను.